నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఏపీ జెన్కో రోడ్లో దార్ దోపిడీ జరిగింది. పట్టపగలే ఈ దోపిడీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. పలు టీంలుగా ఏర్పడి పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో పొలాలు కొనేందుకు కొందరు వ్యక్తులు పాండిచ్చేరి నుంచి వచ్చారు. వీరు అడ్వాన్సుల కోసం కొంత నగదు కారులో తీసుకొచ్చారు. పట్టపగలే పోలీసుల వేషంలో కొందరు వ్యక్తులు ఏపీ జెన్కో రోడ్లో వాహనాలు నాపి తనిఖీ చేస్తున్నారు. వీరు నకిలీ పోలీసులను తెలియక పాండిచ్చేరి నుంచి వచ్చిన వారు కారు ఆపి వీరి తనిఖీలకు సహకరించారు. ఈ నగదు ఎక్కడిది, దీనికి రికార్డు లేవంటూ 50 లక్షల రూపాయలు తీసుకుని నకిలీ పోలీసులు ఉడాయించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు పోలీసులు మేల్కొన్నారు. ముత్తుకూరు పరిధిలో నకిలీ పోలీసులు తిరుగుతున్నారనే సంగతి పోలీసులకు తెలియదు. ఈ సంఘటనపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలానికి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు చేరుకుని బాధితులతో ఆరా తీస్తున్నారు. సంఘటన జరిగిన తీరుపై ఆయన పలు టీంలతో పోలీసులను అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లా పోలీసులు కూడా అలర్ట్ ప్రకటించారు.